భారత సరికొత్త నౌకాదళ స్థావరాన్ని లక్షద్వీప్లో ప్రారంభించనుంది. దీనికి ఐఎన్ఎస్ జటాయుగా పేరు పెట్టారు. దీంతో హిందూ మహాసముద్రంపై నిఘా మరింత పెంచే అవకాశం లభించనుంది. లక్షద్వీప్లోని మినీకాయ్ ద్వీపంపై ఏర్పాటు చేసిన ఈ స్థావరంలో తొలుత తక్కువ మంది అధికారులతో పాటు సిబ్బంది ఉంటారు. భవిష్యత్తులో దీన్ని అతిపెద్ద నౌకదళ స్థావరాలలో ఒకటిగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. విమాన వాహక నౌకలైన ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై కమాండర్స్ కాన్ఫరెన్స్ ప్లాన్ జరగనుంది. ఈ రెండు భారీ నౌకలు కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొనడం ఇదే తొలిసారి. అందరికీ ఆసక్తి నెలకొంది. అదే సందర్భంలో జటాయును కూడా ప్రారంభించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇదివరకే తూర్పున అండమాన్ నికోబార్ ద్వీపాల్లో ఉన్న ఐఎన్ఎస్ బార్జ్ స్థావరం మాదిరిగా పశ్చిమాన జటాయు సేవలు అందించనుంది. ఐఎన్ఎస్ జటాయు మాల్దీవ్లోని ద్వీపాలకు దాదాపు 50 మైళ్ల దూరంలో ఉంటుంది. హిందూ మహాసముద్రంలో సైనిక, వాణిజ్య నౌకల కదలికలను పరిశీలించడానికి భారత్కు అవకాశం లభిస్తుంది. మరోవైపు MH-60 హెలికాప్టర్ను కూడా దడంలోకి దింపనున్నారు. గోవాలో నిర్మించిన నౌకాదళ కళాశాలను కూడా ఈ సందర్భంగా ప్రారంభించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. జటాయు స్థావరానికి సమీపంలోనే నౌకాదళం అయినటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్యను మోహరించి ఉంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కమాండర్స్ కాన్ఫరెన్స్ సందర్భంగా నేవీకి చెందిన యుద్ధ విమానాలు ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్పై నుంచి టేకాఫ్ అయ్యి మరో దానిపై ల్యాండింగ్ కావడం వంటి హైటెంపో ఆపరేషన్లను నిర్వహించనుంది. జలాంతర్గాములు, మరికొన్ని యుద్ధ నౌకలు కూడా ఈ సందర్భంగా క్యారియర్ గ్రూప్ కార్యకలాపాల్లో పాలుపంచుకోనున్నారు. ప్రతి ఒక్క భారతీయుడు లక్షద్వీప్ అందాలని తిలకించండి, సందర్శించండి. జై హింద్.